ముందుగా మీ అందరి ఉదయాల్లో ఉండ పత్రి గారికి నమస్కారం చెప్పుకుంటూ, మన లీడరు విజయభాస్కర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. వారు ఇక్కడ దొరకటం, పత్రి గారు వారిని ఐడెంటిఫై చేయటం మనందరూ అదృష్టం. ఎన్నో కంపెనీస్ ఉండే, ఎంతో బిజీ అయినా కూడా ఆ మహానుభావుడు ఫుల్గా దీనికోసం చేస్తున్నారు. వారే కాదు, వారి యొక్క మిస్సెస్ ఇంకా హోలీ పర్సన్ నీరజమ్మ గారు. అందుకని ఆమె ఎప్పుడు నేను అమ్మ అని పిలుస్తాను, నీరజ్ అమ్మ అని పిలుస్తాను. అంత మహాతల్లి. పత్రి గారు చూడండి ఎలా సెలెక్ట్ చేసుకున్నారు. అందుకని భాస్కర్ రెడ్డి గారు మీకు ఎన్ని చెప్పినా తక్కువ అవుతుంది. సో చాలా చాలా థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు. ఇక వేదికను అలంకరించిన అందరూ వారి వారి యొక్క దీంట్లో ఒక మారం గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, మా అమ్మ లక్ష్మి కానీ, ఆనంద్ కానీ, భూపతి కానీ, శ్రీరామ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శుభోదయం. మీ అందరూ చాలా బాగుండారు. ఇదేంటి సార్ మీరు? కాదు, గుడ్ మార్నింగ్ అంటే బ్రహ్మాండం గుడ్ మార్నింగ్ అన్నారు. మీ అందరు చాలా బాగుండారు, చాలా అందంగా ఉండారంటే థ్యాంక్ యూ. అదేంటి సార్, నేను బాగోకపోయినా ఏం చెప్పాలి మీరు? ఏం సుధీర్ రెడ్డి గారు అని చెప్పాలి కదా. ఇప్పుడు మన పెళ్ళి అవుతుంది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు అక్కడ. పెళ్లి కూతురు తండ్రి వచ్చి, ఏమండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉండరు? బ్రహ్మాండంగా ఉండాలయ్యా అంటాం. ఎలా ఉండా కూడా, అవునా కదా? అవునా కదా, చెప్పాలి లేదా? ఓకే. ఇందాక వచ్చేటప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఆనంద్ అన్నాడు, సార్ మీ గురించి మాకు తెలుసు, మీరు మీ గురించి ఎప్పుడు ఏం చెప్పుకోరు, ఒక 2-3 minutes చిన్నగా చెప్పండి సార్ మీ గురించి అన్నారు. సరే చెప్దాము అని. అయ్యా, పత్రి గారు నన్ను ఒకరోజు ఇక్కడే ధ్యానమాచక్రం జరగడానికి సన్నాహాలు జరుగుతున్నాయి 2017లో. అలా కూర్చున్నాము. పత్రికారు ఇలా పక్కకు పిలిచి భుజం మీద చేసి, ఎందుకో పత్రికారు నన్ను ఎప్పుడు నా అదృష్టం స్వామి గారిని పిలిచేవారు, స్వామి అని. ఇలా వేసుకుని భుజం మీద, నీతో పని ఉందో చిన్న పని చేసి పెడతావా అన్నారు. సార్ నేను మీకు జగద్గురువు, మీరు నేను చేసి పెట్టండి సార్. కాదు, ఈ ఉన్న కంటెంట్ మొత్తం ఇప్పుడు దాకా పేపర్లు ఏం చేస్తున్నా కంటెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇది తరతరాలుగా ఉపయోగపడాలి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి. ఏం చేయాలి ఇది చెప్పండి సార్. నేను బాంబేలో కనుక్కున్నాను, ఢిల్లీలో కనుక్కున్నాను, మద్రాసులో కనుక్కున్నాను, బెంగళూరులో కనుక్కున్నాను. చాలా కష్టం అంటున్నారు, దీన్ని టీవీ పెట్టాలి. పెడతాం సార్, మీ సంకల్పం, మీ పవరు, మీరు ఓకే అంటే డెఫినెట్గా అని అలా స్టార్ట్ అయింది సార్. ఓకే. బిఫోర్ దాట్ నేను నా గురించి నాకు ఎప్పుడు చెప్పుకోవడం ఇష్టం లేదు, ఆయన తప్పదు. నా పేరు దాట్ల హనుమంతరాజు అండి. మాది ఒరిజినల్ ప్లేసు వరంగల్ దగ్గర మెహబూబాద్ అని ఒక ఊరు ఉంది. అక్కడ దాట్ల అని ఒక ఊరు ఉంది. దాట్ల అది మా ఊరు. నా పేరు దాట్ల హనుమంతరాజు. కాకపోతే ఏంటంటే మా తాత ముత్తాతలు అక్కడి నుంచి కృష్ణా రివర్కి అమరావతి దగ్గరికి వెళ్ళిపోయారు ఈ వాటర్ కోసం. అలా ఇలా అయింది. ఓకే సార్. నాకు పత్రికా దయ వలన, దేవుడి దయ వలన ఒక 6 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అందులో కొన్ని గోల్డ్ మెడల్, బీకాము, ఎల్ఎల్బి గోల్డ్ మెడల్, ఎంబీఏ ఆ రోజుల్లో 45 yearsలోనే గోల్డ్ మెడల్, పీజీ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్, కంపెనీ సెక్రటరీ కోర్సు, ప్లస్ రీసెంట్గా పద్యాన్ని ఉపయోగించుకోవాలి. మొన్న ఇది కరోనా టైంలో మేము పార్ట్నర్స్ అంతం కూర్చొని ఏం చేయాలి ఇంత వంతుకుందని ఒక కోర్స్ చేసాం. అదేంటంటే సిఎస్ఆర్ మీద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద పనిచేసాం. ఎందుకంటే గ్యాప్ పెట్టుకోండి మాస్టర్స్, అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు. ఎవరైతే ఆ పరిస్థితులను అనుకూలంగా చేసుకుంటారో వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. ఎలా? చిన్న ఉదాహరణ, మనకి ఇండిపెండెన్స్ రాకముందు
మదన్ మోహన్ మాలవి అనే ఒక మహానుభావుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కాశీ అంటాం, దాంట్లో స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి ఇండిపెండెన్స్ లేదు, అన్ని సంస్థానాలు. ఈ ప్రాసెస్లో హైదరాబాద్ వచ్చారు. అప్పుడు హైదరాబాద్ ఏంటి, నిజాం స్టేట్కి వచ్చారు. వచ్చేసి ఇక్కడ ఉండ నవాబ్ గారిని అడిగారు, ఏమండి మేము వారణాసిలో ఇలా హిందూ యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నాం, మాకు డొనేషన్ కావాలి అని వచ్చారు. అది ఇన్న నవాబు ఫెరోషియస్గా, హౌ డేర్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ దట్ టు డొనేషన్, నీకెంత ధైర్యం నన్ను వచ్చి డొనేషన్ అడుగుతావు, అది హిందూ యూనివర్సిటీ, ఓ ప్లస్ ఫెలో అని చెప్పులు ఇసేసాడు. రియల్ జరిగిందండి. అప్పుడు మదన్ మోహన్ మాలవ్య ఏమల్లా, థ్యాంక్ యూ సార్ అని చెప్పులు తీసుకెళ్ళాడు. ఈసారి మనం ఏమైంది, నవాబ్ గారు పరిచయం అయ్యాడు. హైదరాబాద్ అని తెలుసా నీకు? హైదరాబాద్ అంటే పానీ, బిర్యానీ, షేర్వానీ, కుబానీ, ఇరానీ అండ్ పర్షియానీ, అది హైదరాబాద్ కల్చర్. ఓకే, అప్పుడు ఏమయ్యాడు, నవాబు పరిచయం అయిపోయాడు. వాళ్ళ అసిస్టెంట్ పిలిచాడు, అరే ఎవరాయుడు ఇలా అన్నాడు, పోయి వాచ్ చేయి వాడు ఎక్కడికి పోతున్నాడు అని. వాడు అక్కడ గోల్కొండ నుంచి డైరెక్ట్గా కోటి ఏరియాకి వెళ్ళాడు, సుల్తాన్ బజార్. ఒకడిని యాక్షన్ పట్టుకొని ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి నవాబ్ గారి చెప్పులు మేము ఆక్షన్ చేస్తున్నాము అని అనౌన్స్ చేయమన్నాడు. అది అనౌన్స్ చేశారు. నవాబ్ గారు తెలిసింది, అరే నా చెప్పులు ఎవరన్నా వెళ్ళేసి ఆ బిడ్లో లోయెస్ట్ బిడ్ కొంటే నా ప్రిస్టేజ్ ఏంటి, నా ఇమేజ్ ఏంటి? అరే ఫైనాన్స్ అని బిలు, జీ హుజూర్ ఎంత డబ్బులు అంత డబ్బులు తీసుకెళ్ళి ఈవినింగ్ 5 గంటలకి సుల్తాన్ బజార్లో ఆ బిడ్లో పాల్గొని హయ్యెస్ట్ బిడ్ పే చేసి నా చెప్పులు నా బట్టరాపు. అర్థమైందా? ఎందుకంటే ఆ మదన్ మోహన్ మాలవ్య పిరమిడ్ మాస్టరు, ఆ పేషెన్స్ ఉంది ఆయనకి, ఆ సహనం ఉంది. ఆ సహనంతో ఆ ధ్యానం చేయబట్టి అలా సహనం అలవాటు పడిపోయిన తర్వాత ఆయన అలా చేశాడు. అందుకనే అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఆ పరిస్థితిని ఎలా అనుకూలంగా అది పత్రికారికి బాగా తెలుసు. అందుకనే ముందు పెట్టి కరోనా టైంలో మొత్తం మన ఛానల్లో అందరికి వెళ్ళిపోయాం. అవునా కదా సార్? మళ్ళీ నా గురించి చెప్పుకోకూడదు. అందరికంటే ఇక్కడ నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది మా సుధీర్ రెడ్డి గారు అండి. ఒక గ్రేట్ పర్సనాలిటీ అండి. ఎంత స్వచ్ఛమైన అంటే ఒక తెల్ల పువ్వు, మల్లె పువ్వులు ఎలా ఉంటాయో అలాంటి మహానుభావుడు అండి ఈయన ఇక్కడ ఉండారు. ఇప్పుడు ఆ కర్తాలకి ఆ వైబ్రేషన్ యాడ్ అవుతుంది సార్. చాలా థ్యాంక్స్ అండి. అట్నే ఈయన హనుమంతరావు గారు మహానుభావుడు, అంత పని చేస్తూ పోతుంటాడు, ఏం ఆశించడు. అట్నే మా డోయన్ ఉన్నాడు, మా కిషన్ రెడ్డి గారు, వరంగల్ డోయన్, ఆయన కూడా అంతే పనిచేస్తున్నాడు. మనకి ఇదివరకు హచ్ ఉండేది, హచ్ తెలుసా మీకు? హచ్ నెట్వర్క్, వేరెవర్ యూ ఫాలో వీల్ నెట్వర్క్ ఫాలో. అట్నే ఆయన కిషన్ రెడ్డి గారు ఫాలో అవుతారు. అట్నే మా కృష్ణమూర్తి గారు మన రాజు గారు, కేశవరాజు గారు ఆ ధ్యాన జగత్తు పట్టుకొని వేరెవర్ యూ గో ఐ విల్ ఫాలో అంటారు. అందుకని ఎక్కడ ఉండా కూడా వచ్చేసి అక్కడ తెస్టేస్తాడు. మీరు కొన్నారా కొనలేదా పాపం ఆయనకు అనవసరం, ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పత్రికారి ఆయనకి అవకాశం ఇచ్చారు. అది ఆయన కూడా ఏమి అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఆ మహానుభావుడు 25 సంవత్సరాలు నడిపిస్తున్నాడు. అంతే కదా? ఇంకా అటు పక్కన ఉన్నాడు మహానుభావుడు కృష్ణమూర్తి గారని, ఆయన అంతే ఏం పని చేస్తూ ఉంటాడు. అలాంటి గ్రేట్ పిరమిడ్ మాస్టర్ని మన సార్ క్రియేట్ చేశాడు సార్. అందుకనే ఆయనకి ఏం చెప్తానంటే, ఎప్పుడన్నా ఏమండి కృష్ణమూర్తి గారు, మీరన్నా నాలాగా లావు అవ్వండి, నేనన్నా మీలాగా సన్నం అవుతాను అని ఈ ప్రాసెస్లో సన్నం అవటానికి ట్రై చేస్తున్నాను నేను కూడా. అట్లా ఆయన రాలేడు, నేను పోవాలి కదా. సో ఏమండి ఇలా అయిపోయిన తర్వాత మాది అమరావతి. మీకు రీసెంట్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు రమణ్ గారు ఉన్నారు. రమణ్ గారు మా కాలేజ్ క్లాస్మేట్. ఆయన మా ఇద్దరిని సన్మానించారు. ఇక్కడ ఆయన లోకల్ ఇదయ్యాడు,
జడ్జ్ అయ్యారు. నేను సౌత్ చైర్మన్ అయినా. కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ నేను లోకల్ చాప్టర్ మేనేజ్మెంట్ కమిటీ మెంబరు, ట్రెజరరు, సెక్రటరీ, వైస్ చైర్మన్, చైర్మన్ చేశాం. ఎంటైర్ సౌత్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్, ట్రెజరర్, సెక్రటరీ, వైస్ చైర్మన్, చైర్మన్ చేశాను. అక్కడి నుంచి సెంట్రల్ వెళ్ళాను. సెంట్రల్లో డిఫరెంట్ కమిటీసు. దెన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ I received President Award from President of India on corporate governance. Sir, Chief Ministers, n number of Chief Ministers, Chandrababu Naidu, Rajshekhar Reddy, Vilas Rao Deshmukh, Ansari, Vice President, President of the India, plus Salman Khurshid, Premchand Gupta, ఇలా అందరితోటి షేర్ చేసుకున్న డయాస్. వాళ్ళు ఎప్పుడు 3-4 minutes టైం ఇస్తారండి నాకు సబ్జెక్టు. 3-4 minutesలో నేను ఎఫెక్టివ్గా మాట్లాడాలి. అందరు అడిగారు. విలాస్ రావు దేశ్ముఖ్ గారు అయితే ఇంకా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది ఇక్కడ. అడిగారు, మిస్టర్ రాజు నీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉందా చెప్పు. సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఇక్కడి నుంచి మా అమరావతిలో డిగ్రీ అయిపోయిన తర్వాత బాంబేలో వెళ్ళిన చదువుకోవడం కోసం. అక్కడి నుంచి అప్పుడు జలగం వెంకటరావు గారు ఉన్నారు ఇక్కడ. స్టేట్ బాగుందని చెప్తే మా వాళ్ళందరూ అప్పుడు 1978లో ఇక్కడికి వచ్చాను సార్. 1978 వచ్చిన కాడి నుంచి చార్టర్డ్ అకౌంటెంట్కి, కంపెనీ సెక్రటరీకి, ఎంబీఏస్కి, కాస్ట్ అకౌంటెంట్కి ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో మార్నింగ్ ఈవినింగ్ ఫ్యాకల్టీగా ఉన్నాను సార్. 47 years నుంచి ఫ్యాకల్టీగా ఉన్నాను సార్. దాదాపు మీరు నమ్మపోరు, ఇప్పుడు దాకా 80,000 మంది స్టూడెంట్స్ నాకు కమ్ అక్రాస్ చేశాను సార్. గ్రేస్ ఆఫ్ గాడ్. ఏం సార్, తర్వాత మాది కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్ ఆఫీసు. ఏదో గ్రేస్ ఆఫ్ గాడ్ పత్రికారు లాంటి దయ వలన 1000 కంపెనీస్ మేనేజ్ చేస్తామంటే 30 members పని చేస్తున్నారు. ఊపిరి సలపని పని అండి. ఇప్పుడు కూడా 14-15 hours పని చేస్తున్నాం. దయచేసి అన్నీ అడగండి మీరు, కానీ నా వయసు అడగద్దు. ఎందుకు చెప్పమంటారా? జెంట్స్, లేడీసే కాదు జెంట్స్ కూడా వాళ్ళ వయసు చెప్పడానికి ఇష్టపడలేదు ఈ మధ్య. ఒక రైల్వేలో ఒక లోవర్ డెక్ కంపార్ట్మెంట్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం సార్ సీరియస్గా ఉంటారు? అవును. అరే నీ వయసు ఎంతరా? ఈ పక్కనోడు, నా వయసా 17 దాటి 18కి వచ్చాను అంటాడు. ఈ పక్కన అరే నీ వయసు ఎంత నువ్వు చెప్పు. నా వయసా 16 కంప్లీట్ 17కి వచ్చాను అంటాడు. ఈ లోపల పైన బెత్త వాళ్ళు ఒక కింద పడ్డాడు. అరే నువ్వెవర్రా? నేను ఇప్పుడే పుట్టాను రా అన్నాడు. పత్రికారి ఎనర్జీతోటి మనకి ఏజ్ లిమిట్ లేదు. ఏం తల్లి కరెక్టేనా? ఆ ఎనర్జీ మనం నడిపిస్తుంది. ఓకే, ఇలా బ్యాక్గ్రౌండ్ తోటి మా బావగారు ఒక ఆయన పంపిస్తే ఇక్కడికి, అరే భయ్ నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ క్యాబినెట్ ర్యాంక్ చేస్తున్నాను, నాకు ఎందుకు ఇదంటే, కాదు అక్కడ పత్రికారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒకసారి కలవమని చెప్పారు. వెళ్ళి స్పిరిచువల్ ఇంట్లో కలుస్తామని వెళ్ళాను. లేరు వారు. అక్కడ మల్లికార్జున ఒక అతను ఉన్నాడు. ఏంటంటే చెప్పుకొచ్చారు, నువ్వు ఎక్కడ ఉంటావు బాబు? విజయనగరం కాలనీ. నేను కూడా విజయనగరం కాలనీ రా, సార్ వచ్చినప్పుడు చెప్పమని చెప్పాను. సార్ వచ్చినప్పుడు కలిసాం. ఆయన లోపల లెస్ తీసుకుంటున్నారు, వెయిట్ చేస్తారని చెప్పా. బయటకు వచ్చారు. చూడగానే నా పేరు అడగల, ఏం అడగల. స్వామి మీరు మన కర్తాల్లో ట్రస్టీగా రావాలి స్వామి అన్నారు. ఇదేంట్రా ఫస్ట్ టైం కలిసాం, ట్రస్టీగా అంటున్నారు, ఏం చేయాలి? మరి గురువుగారు కదా. ఓకే సార్, సరే సార్ అన్నాం. తర్వాత నెక్స్ట్ డే మనం ఉన్న ట్రస్టీ వచ్చారు. వచ్చేసి మీ పట్టుదల మొత్తం అడిగారు సార్. అలా జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీలో నా ప్రాసెస్లో పత్రికా దయ వలన, వాసురెడ్డి గారి వాళ్ళ ఫ్రెండ్షిప్ వలన ఇంత దాకా వచ్చింది. అది వన్ సైడ్ అండి. దాని తర్వాత ఈ ఛానల్ పెట్టడం కోసం 2017లో అడిగారు. పిఎంసి స్టార్ట్ అయిపోయింది అన్న ఆనంద్ చెప్పేశాడు. అయిపోయిన తర్వాత అది కొంచెం నడుస్తుందండి. పిఎంసి తెలుగు నడుస్తుంది. ఒకరోజు పిలిచి స్వామి ఇట్రా అన్నారు. ఏంటి సార్ అన్న, అది పిఎంసి హిందీ మెయిన్ కదా మనకి, హిందీ పెడదామా అన్నారు. ఓకే సార్ మంచిది అని చెప్పి దానికి ఇంకో పేరు పెట్టేసి, క్యాప్షన్ ఏంటంటే ట్రేడ్ మార్క్ పిఎంసి హిందీ, కానీ వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్.
కానీ మన పిఎంసి చాలామంది పిఎస్ఎం అయిపోతుంది అంటున్నారు. మన కంపెనీ పేరు పిఎంసి ఛానల్ అంటున్నారు, కానీ కంపెనీ పేరు అని తెలుసా? పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. అందరూ అర్థం చేసుకోండి. చాలామంది పిఎస్ఎం కంటే ఎక్కువైపోతున్నారు. పిఎంసి ఎక్కడిది? పిఎస్ఎస్ఎంకి కొడుకు లాంటిది. పత్రికారు పెట్టింది ఇదే. ఈ కంపెనీ పేరేం పేరు? పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. అది అర్థం కాకుండా మాట్లాడుకుంటే ఎలా అవుతుంది? ఎవరు సార్ ఇది? మంది. మన ఛానల్ ఇది. మన ఛానల్ ఏంటిది? పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అదొక్కటే కాదు మాస్టర్స్. పిరమిడ్ పత్రిజీస్ ఛానల్, పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్. అదొక్కటే కాదు, పిరమిడ్ మన ఛానల్. గ్యాప్ పెట్టుకోండి. ఇది మీ అందరూ చేయబట్టే, మీ అందరూ పెట్టబట్టే మనం ఇక్కడ ఉన్నాం. అవునా కదా? నాకేంటి సార్ ఇప్పుడు ఆయన చెప్పాను మాట అని చెప్పేసి పని చేస్తున్నాం ఇక్కడ. ఎంత కష్టం అంటే, ఎంత వర్క్ చేస్తున్నాం అంటే, మీరు నమ్ముని చెప్పకూడదు. ఇప్పుడు దాకా వాచ్ చేయండి. ఇప్పుడు దాకా నేను మొత్తం కలిసి 35 to 40 lakhs నేను అమౌంట్ పెట్టాను. ఓన్ అమౌంట్ పెట్టాను. ఇప్పుడు దాకా డిఫరెంట్. ఫస్ట్లో కార్ ఎవరు కొన్నారు? పిఎంసీకి. ఫస్ట్లో శాలరీస్ ఎవరు ఇచ్చారు? నేను చెప్పుకోను. వద్దు సార్, మనం చెప్పుకోకూడదు. చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, మనము ఈ ప్రపంచానికి ఏమిస్తే అంతకంటే ఎక్కువ తిరిగి వస్తుంది. మనము ఏమిస్తే అంతకంటే డబుల్ వస్తుంది. దానికి నిజమైన ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. ఎన్ని ఇన్సిడెంట్లే జరిగినాయి. స్కాట్లాండ్ అని ఉంది లండన్లో. అక్కడ ఒక కుర్రోడు ఊబిలో దిగబడిపోయాడు. నిజంగా జరిగిన స్టోరీ సార్. ఊబిలో దిగబడిపోయాడు. గట్టిగా అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ఎవరు రాట్లా. అక్కడ ఒక రైతు ఉరుకుతా వచ్చి ఆ కుర్రోడిని సేవ్ చేస్తాడు, మొత్తం కడిగి పంపిస్తాడు. నెక్స్ట్ రోజు వాళ్ళ నాన్నగారు వస్తాడు, పెద్ద ఆయన వచ్చేసి ఆ రైతుతోటి, ఆ బాబు నువ్వు మా అబ్బాయిని రక్షించావు, ఇదిగో అని పౌండ్స్ ఇచ్చాడు, అంటే డబ్బులు ఇచ్చాడు. అప్పుడు ఏమన్నాడంటే ఆ రైతు, సార్ ఎవరున్నా అదే పొజిషన్ చేస్తారు సార్, గొప్పే ఉంది అక్కడ. ఆ పొజిషన్లో ఎవరుండో అదే పని చేస్తారు, అదే చేశాను నేను, నాకేం అక్కర్లేదు సార్, డబ్బులు అక్కర్లేదు దయచేసి అన్నారు. ఆ పక్కనే ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు. ఈ కుర్రోడు ఎవరు అంటారు, మా అబ్బాయి అండి. ఇంత చిన్న అబ్బాయిని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఏం లేదు సార్, ఇక్కడ కూడా వ్యవసాయం నేపథ్యం కొంత తీసుకొచ్చాను అంటాడు. నువ్వు ఇంత మంచోడు ఉండవు, పని చేయి, ఈ కుర్రోడు నాకు ఇచ్చేయి, ఈ కుర్రోడు నేను చదివిస్తా, ఎంతమంది కావాలి అంతమంది చదివిస్తా అన్నాడు. ఆ కుర్రోడిని దగ్గర చదివించాడు సార్. కొన్ని ఇయర్స్ తర్వాత ఆ కుర్రోడు సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అయ్యాడు. అతనే పెనిసిలిన్ వ్యాక్సిన్ కనుగొన్నాడు. అర్థమైందా మీకు? చిన్న సహాయానికి ఎలా చేశాడు. దాని తర్వాత ఆ పెద్ద ఆయన ఎవరు తెలుసా? లార్డ్ రొనాల్డ్ చర్చిల్. వాళ్ళ అబ్బాయి ఒకసారి ఏమైందంటే, వాళ్ళ అబ్బాయికి న్యూమోనియా వచ్చింది. అన్ని మెడిసిన్స్ తగ్గలేదు, ఏ మెడిసిన్ తగ్గలేదు. ఆఖరికి ఈ అలెగ్జాండర్ ఏవైతే కనుగొన్నాడో పెనిసిలిన్ ఇంజెక్షను, అది ఆ అబ్బాయికి తగ్గింది. ఆ అబ్బాయి పేరుని తెలుసా? సర్ విన్స్టన్ చర్చిల్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లండన్. అంటే ఇప్పుడు మీ అందరూ ఈ పిఎంసి ఛానల్కి ఎంతో చేశారు. ఎంతమందికి వెళ్ళింది, ఎంత విలేజెస్కి వెళ్ళింది, ఎంత విలేజెస్ దీనివలన ట్రాన్స్ఫర్మ్ అయిపోయారు, ఎంత విలేజ్ వాళ్ళు అందరూ మెడిటేటర్ అయిపోయారు, శాకాహారులు అయిపోయారు. అంటే మీకు తెలియకుండానే మీరు చేసిన పని ఎంతో ఎంతో దేశాలకు వెళ్ళింది సార్. 140 దేశాల్లో ఇప్పుడు మంది ఉంది సార్. ఇప్పుడు మీకు రియల్ ఎప్పుడైనా మీరు వెరిఫై చేసుకోవచ్చు. పిఎంసి తెలుగు ఇప్పుడు దాకా 11,79,804 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు దాకా వ్యూయర్స్ 5,16,44,000. ఇప్పుడు దాకా టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ 3,27,00,000. నమ్ముతారా? ఇప్పుడు దాకా 44,000 వీడియోలు చేశాం. అట్నే పిఎంసి హెల్త్ 12,18,000 సబ్స్క్రైబర్స్. ఏం సార్? 3,55,62,000 ఆడ్ వ్యూయర్స్, 1,36 hours, 11,000 వీడియోస్. డివిఎం గ్లోబల్, ధ్యాన విద్యార్థి గ్లోబల్
2,27,709, 7,98,073,000, 10 lakhs hours. Patriji's Telugu, Patrij మాట్లాడింది 38,098 subscribers, 93,99,000 viewers so far. 26,150 hours. PMC English 49,343, 83,44,130, and ఇప్పుడు దాకా నెంబర్ ఆఫ్ అవర్స్ 694,000 hours. PMC ఈవెంట్స్, మన ఈవెంట్స్ 5,195 hours, 8,95,334. ఇలా మీరు చెప్పుకుంటూ వెళ్తే టైం కన్స్టెంట్ కాబట్టి ఇప్పుడు దాకా PMC ఆల్ ఛానల్స్ టుగెదర్ సబ్స్క్రైబ్. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ అండి మాస్టర్స్, శాటిలైట్ కాదు, శాటిలైట్ని వస్తాను. ఒట్టి యూట్యూబ్ ఛానల్లోనే 29,19,156 సబ్స్క్రైబర్స్ అండి ఒట్టి దీనికి. ఇప్పుడు దాకా వ్యూవర్స్, ఇప్పుడు ఎప్పుడైనా మీరు వెరిఫై చేసుకోండి సార్, ఇది యూట్యూబ్ వచ్చిన ఇన్ఫర్మేషను మీరు నమ్మలేరు. టోటల్ వ్యూస్ ఇన్ ఛానల్ తెలుసా 100 crores, 98,60,570 సార్. ఇదంతా పత్రిగారి ఎనర్జీ, పత్రిగారు చేసింది. అవర్స్ ఇప్పుడు దాకా 5,22,92,474 అవర్స్. ఇప్పుడు దాకా 86,531 వీడియోస్. మిగతా వాళ్ళ ప్లేసులు అయితే ఒక వీడియో చేయాలకి 34,000 పడుతుంది. మనం 10,000 వేసుకోండి సార్, 10,000 వేసుకోండి. 86,531 ఇంటూ 10,000 వేసుకున్నా సరే అక్కడే 86 crores వర్త్ ఆఫ్ వీడియో చేసాం మాస్టర్స్. అది పక్కన పెడదాం. దాని తర్వాత ఇప్పుడు శాటిలైట్ ఛానల్, ఇదేంటి ఒట్టి యూట్యూబ్. శాటిలైట్ అంటే విలేజ్ మొత్తానికి వస్తుంది. ఆ శాటిలైట్ ఛానల్లో ఇప్పుడు దాకా 4.5 కోట్లు ఇళ్ళకి వెళ్ళిపోయిందండి. ఏం సార్? ఇంకొకటి 140 దేశాలకు వెళ్ళిపోయింది సార్. డిజిటల్ అయితే 1,30,000 గంటలు కంటెంట్ చేశాం సార్. యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టామ్ కానీ ఉంది సార్. ఇక్కడే కాదు మాస్టర్స్, అమెరికాలో కూడా. మొన్న అమెరికాలో పత్రిక 2 అమ్మాయి పత్రి ఒక పెట్టింది, మెగా మెడిటేషన్ సబ్మిట్ అని. దాంట్లో ర్యాలీ, నార్త్ కరోలినాలో ర్యాలీ సిటీలో వేస్తే ఆ అన్ని స్టేట్స్ నుంచి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటే ఈవెన్ మన విమానంలో కూడా 5-6 గంటలు పడుతుంది. అలా అక్కడికి 176 persons వచ్చారు సార్. ఇవన్నీ అడిగితే, వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే ఏంటంటే PMCs వచ్చాం సార్ అన్నారు. ఈ క్రెడిట్ అంతా ఎవరు పోతుంది సార్? పత్రికారికి. తర్వాత మీకు. మీరు లేకపోతే పత్రికారు లేరు, పత్రికారు లేకపోతే మీరు లేరు, మీ ఇద్దరు లేకపోతే PMC లేదు మాస్టర్స్. మీరు అనొచ్చు, ఆయన నన్ను చేసుకొని పోయారు లాస్ట్లో ఉన్నప్పుడు కూడా ఈ ఛానల్ చూసుకోమని చెప్పేసి. PMC హిందీ, PMC తెలుగు, ఆఫ్టర్ దాట్ PMC కన్నడ, అది యూట్యూబ్ ఛానలే. PMC తమిళ్, అది యూట్యూబ్ ఛానలే. ఆ 2 యూట్యూబ్ ఛానల్, ఈ 2 PMC తెలుగు, PMC హిందీ శాటిలైట్ ఛానల్స్. ఒక మాటతోటి నేను ఇక్కడ ఉండాను మాస్టర్స్. నేను ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేసుకోండి, నేను ఎప్పుడు పెడతా కానీ ఒక్క పైసా కూడా ముట్టుకోను. ఎందుకంటే అక్కడ ట్రస్టీస్ లాంటి వాళ్ళు మనం. మా ట్రస్టీస్ అందరూ కూడా ఇక్కడ కైలాసపూర్లో కూడా ప్రతివాడు తెలుసు. ఎందుకంటే చాలా చోట్ల చెప్పాను, ఇంకోసారి మీకు చెప్తాను. రామాయణంలో ఉత్తరకాండ అని ఒకటి ఉంది. ఉత్తరకాండలో 79, 70, 80 సర్గాలు ఉండే, అంటే చాప్టర్స్. దాంట్లో ఒకసారి ఒక కుక్క వచ్చేసి రాజసౌధం దగ్గర పెద్దగా అరుస్తుంటుంది. రాముడి కుక్క భాష తెలుసు. లక్ష్మణుని పిలిచి కుక్క వచ్చింది, అరుస్తుంది, అదే చెప్పడానికి ట్రై చేస్తుంది, వెళ్ళి కనుక్కొని రా అంటాడు. వెళ్తే ఏంటమ్మా నీ బాధ? ఒక బ్రాహ్మణుడు నన్ను కొట్టాడు సార్ అకారంగా అని. సరే పిలిపించండి. పిలిపించారు. రాముడు, లక్ష్మణుడు వచ్చారు. ఏంటి? అవును సార్. ఏమో కొట్టావా? అవును సార్, పొద్దున్నుంచి నేను భిక్ష కోసం తిరుగుతున్నాను, ఎవరు భిక్ష చేయలేదు, ఈ డాగ్ అటు ఇటు తెగ తిరుగుతుంది సార్, అందుకని కోపం వచ్చి కొట్టాను.
అమ్మ ఏం పనిష్మెంట్ ఇవ్వమంటావు, ఏం శిక్ష చేయమంటావు ఈయనకి? ఏం లేదు సార్, ఆయనకి ఏదో దాంట్లో ట్రస్టీగా చేయండి సార్. అప్పుడు మినిస్టర్స్ అన్నారు, అదేంటమ్మా నువ్వు పనిష్మెంట్ ఇవ్వమంటే పొగుడుతున్నావు ఏంటంటే, ఏం లేదు సార్, ట్రస్టీసు తెలుసో తెలియకో చిన్న తప్పు చేస్తే నాలాగా కుక్కలాగా పడతారు. పోయిన జన్మలో నేను ఒక ట్రస్టీని. అందుకని ఎందుకు చెప్తున్నా అంటే మాస్టర్స్, మా ట్రస్టీస్ మొత్తం ఎరుకలో ఉన్నారు. ఇదంతా మాకు తెలుసు. ఆయన కొన్ని కోట్లు పెట్టారండి అని చెప్పుకోవట్లేదు. మా విజయభాస్కర్ రెడ్డి గారు కొన్ని కోట్లు పెట్టారు, ఇంకొక రాంబాబు గారు ఇంకొక ఆయన కొన్ని కోట్లు పెట్టారు. వీళ్ళందరూ కొంతమంది అంటారు వచ్చి, సార్ మేము ఇక్కడికి వచ్చాము, మాకు ఎవరు రెస్పెక్ట్ ఇల్లు అంటే, రెస్పెక్ట్ ఏంటి సార్, ఎవరిది ఇది? కర్తాలు మన అందరిది. విజయభాస్కర్ రెడ్డి కాదా, వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనం, ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి. అందుకని మంది కలుపుకున్నాం. ఇందాక అన్నారు కదా, ఐడి కార్డులు ఉంటే పేరుతోటి పలకరించవచ్చు. అవును కదా సార్? ఇప్పుడు మీ పేరు అనుకోండి, ఏమన్నాను పలకరించదు కదా, ఏమన్నా మస్తుకుండా ఏంటి సంగతి మాట్లాడచ్చు కదా. అది ఐడి కార్డు వలన ఉపయోగం. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏం సార్, అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ కంటెంట్ డెవలప్ చేశాం కదా. ఇంకొకటి పిఎంసి ఈ ట్రేడ్ మార్క్ ఉంది కదా, మొన్న ఒకటి బయట సైడ్ నుంచి వెరిఫై చేస్తే పిఎంసి ట్రేడ్ మార్కు మార్కెట్ వాల్యూ మోర్ దెన్ 100 crores అండి. రిపీట్ చేస్తాను సార్, పిఎంసి ఛానల్ ఉంది కదా, అవి మొత్తం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసాం. పిఎంసి తెలుగు కానీ, పిఎంసి తమిళ్ కానీ, పిఎంసి హిందీ కానీ, పిఎంసి కన్నడ కానీ అన్నీ ట్రేడ్ మార్క్ చేసాం సార్. ట్రేడ్ మార్క్ వాల్యూ బయట సైడ్ చేస్తే ఆ ట్రేడ్ మార్క్ వాల్యూ మోర్ దెన్ 100 crores ఉంది సార్. ఒక 86 crores ఇది ఉంది సార్, 100 crores అది ఉంది సార్. ప్లస్ కంటెంట్ ఉంది, ఇంకా కంటెంట్ కొన్ని సంవత్సరాలకు సరిపడిన కంటెంట్ ఉంది సార్. ఇలా కష్టపడుతున్నారు మన వాళ్ళు పిఎంసి ఛానల్లో. కొంతమంది ఫోన్ చేస్తారు, సార్ మేము షేర్లు కట్టాం మాకు వాపసు అని. పత్రి గారు ఏం చెప్పారండి, క్లియర్ చెప్పారు, ఇది ఆధ్యాత్మిక పెట్టుబడి. మీ వల్ల ఒక ఆధ్యాత్మిక ఛానల్ వస్తుంది. ఇది ఎవరికి ఇది కాదు, డొనేషన్ కాదు, లోన్ కాదు, ఇది షేర్స్. ఇది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారంటే మరి ఏం చేయమంటారు సార్? నన్ను మేమేదో ఫుల్ బిజీగా ఉంటాం, ఎక్కడ మీటింగ్ ఒక ఫోన్ చేసి నాకు షేర్లు అంటే, అమ్మ తల్లి చెప్పారంటే పత్రిక గారు మాకు ఎలా తెలుస్తుందంటే, అరే తెలుసుకోవాలి తల్లి, నన్ను ఏం చేయమంటావు చెప్పప్పుడు. ఒక ఆమె వెంటనే ఫోన్ చేసింది, సరే నీకేంటి మా అమ్మాయి పెళ్ళి ఉంది సార్, మాకు షేర్లు. అమ్మ షేర్లు తీసుకోవటం కష్టము, కంపెనీస్ యాక్ట్ ఒప్పుకోదు, కంపెనీ ఒట్టుకోదు. నీకేదో ప్రాబ్లం ఉన్నాక మా అమ్మాయి పెళ్ళి నేను వచ్చి డొనేషన్ ఇస్తాను, నీకు ఏం చేయాలి మరి? అందుకనే మీ అందరికీ సబ్మిషన్ ఏంటంటే, ఇదంతా క్రెడిట్ భాస్కర్ రెడ్డి గారు చెప్పాలి. వారు వచ్చి చెప్పారు, చాలామంది తెలియదు సార్. ఇప్పుడు ఇంకా ఓన్లీ 3 కోట్లే ఉండేవి సార్. అమౌంట్ ఇప్పుడు దాకా ఉంది 3 కోట్లే సార్. 1 కోటి ఏమన్నా శాటిలైట్కి ఇచ్చేసాము, 2 కోట్లు ఉంది. మరి ఎలా నడుపుతారు సార్ మీరు? అది క్వశ్చన్ ఇక్కడ అడగాలి. మరి మీరు ఎలా నడుపుతారు సార్, మరి ఇంత డబ్బులతోటి ఎలా చేస్తారు? దీనికి ఏంటంటే పత్రిక గారు ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, నీ డొనేషన్లు ఇప్పిస్తాను నీకు అన్నారు. డొనేషన్లు కంపెనీ తీసుకోవడానికి వీలు లేదు మాస్టారు సార్, డొనేషన్ తీసుకోవడానికి ఏం చేద్దామన్నారు. దీనికి ఒక ట్రస్ట్ పెడదాం సార్ అన్నారు. అన్నాను, సరే ఏం చేద్దామన్నారు. పిఎంసి ట్రస్ట్ను పెడదాం సార్, మీరు నా డొనేషన్లు ఇప్పిస్తే ఆ పిఎంసి ట్రస్ట్కి ఇచ్చేస్తే ఆ పిఎంసి ట్రస్ట్ ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేస్తుంది. ఈ పిఎంసి ఛానల్కి పిఎంసి ట్రస్ట్ ఒక వెన్నుముకలాగా ఉంటుంది అని పిఎంసి ట్రస్ట్ని స్టార్ట్ చేశారు. ఎవరిని ఇచ్చారండి? 4 ఇచ్చారు, మహా తల్లుల్ని. ఒక్కొక్కళ్ళు గ్రేట్ పర్సన్స్. ఎప్పుడు మనకి ఇస్తారు. నేను తయారు చేసేసి ట్రస్ట్ మొత్తం తయారు చేసి వాళ్ళ చేతిలో పెట్టారు. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అవన్నీ ఇక్కడ పక్కన పడేశారు. ఏంటి సార్ కోపం వచ్చిందా అన్న? అవునయ్యా అన్నీ ఉంది, నీ పేరు లేదంటే అన్నాడు. సార్ అన్ని చోట్ల నేను అడ్వైజర్ కదా, అమ్మో అయ్యని కాదు, అయ్యని పర్వాలేదు, ఈ దీంట్లో మటుకు నువ్వు ఉండాల్సిందే, కంపెనీ ఉండాల్సింది నాకు అన్నారు. ఈ లోపల ఈ ఆనంద్ మన నంద గారు ఉండేవారు, సార్ హనుమంతరాజు గారు లేకపోతే కష్టం సార్ అంటే అప్పుడు ఒప్పుకున్నాం. ఏది చైర్మన్గా ఆ ట్రస్ట్కి ఉంటాం. ఏది ఆబ్జెక్ట్ ఆఫ్ ట్రస్ట్ ఏంటి? అందరినీ డిఫరెంట్ పుణ్యచిత్రాలు తీసుకెళ్ళేసి అంబాసిడర్గా చేయటం కోసం. అంటే ఒక వ్యక్తి కొద్దిగా ఒక 50,000 వాళ్ళు కానీ వారి ద్వారా కానీ ఎవరైనా చేస్తే అది ట్రస్ట్కి వెళ్తే ఆ ట్రస్టు మన ఛానల్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తుంది. ఆ ట్రస్టే మీకు ఆలోచించండి, వచ్చారా మన
రెడ్డి గారు బోధన నుంచి, రాజుగారు బోధన హౌసు, పత్రి గారు పుట్టిన హౌసు ఎవరు కొన్నారు? పిఎంసి ట్రస్టే కొంది. ఇప్పుడు ఆ పిఎంసి ట్రస్టే మెయింటైన్ చేస్తుంది. ఆ పిఎంసి ట్రస్ట్ మీ అందరి డొనేషన్ వల్లే నడుస్తుంది ఆ పిఎంసి ట్రస్ట్. దాని తర్వాత పత్రి గారు ఇక్కడ విల్లా నెంబర్ 31లో లాస్ట్లో వెకేట్ చేశారు, బాడీ వెకేట్ చేశారు. ఇప్పుడు అది కొనేసి విల్లా నెంబర్ 31 కొనేసి దాన్ని కూడా మాన్యుమెంట్ చేశాం. పత్రి గారి లాస్ట్ శ్వాస తీసుకున్న ప్లేస్ కానీ అది కూడా పిఎంసి ట్రస్ట్దే. ఈయన పిఎంసి ట్రస్ట్ ఎవరిది? మీదే. మళ్ళీ మీ అందరూ సపోర్ట్ చేయబట్టి చేస్తున్నాం అక్కడ. ఇంత మేము కష్టపడుతుంటే పాపం కొంతమంది వాళ్ళు ఏం అంటలా కామెంట్ చేసిన వాళ్ళని మంచిదైతే తీసుకుందాం, పాపం తెలియక అమాయకులు ఎవరో తెలియక. ఇప్పుడు అన్నారు, ఇప్పుడు మన భాస్కర్ రెడ్డి గారు వచ్చినప్పుడు మన ఏం చెప్పారంటే, ఈ పుస్తకం అండి ప్రతి సంవత్సరం ఈ పుస్తకంలో అన్నీ ఉంటాయి, ఏవే ప్రోగ్రామ్స్, ఏవేమిటి, ఏ డైరెక్టర్స్ ఏంటి. ఇంకోటి, ఈ కంపెనీ పెద్ద కంపెనీ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు, ఎవరికి సంబంధం లేని వాళ్ళు రోజు దీన్ని మానిటర్ చేస్తుంటారు. అలా డైరెక్టర్స్ కూడా ఉంటారు దీంట్లో. ఇంత పెద్ద పుస్తకము 10 సంవత్సరము యాన్యువల్ జనరల్ మీటింగ్ అవుతుంది, అది పంపిస్తుంటాం. వచ్చిన వాళ్ళకి ఏమైనా కాపీలు ఇస్తుంటాం, రాని వాళ్ళకి ఏమన్నా ఈమెయిల్ చేస్తుంటాం. అప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఏమన్నారంటే వచ్చినప్పుడు, అవునండి ఈ పుస్తకం ఎంతమందికి అర్థం అవుతుంది సార్? చాలామందికి అర్థం కాదు కదా. వచ్చి అప్పుడు అంటే అప్పుడు వచ్చిన పాయింట్ ఇదన్నమాట. ఒకసారి ఆ పుస్తకాలు చూసుకు తెలుస్తుంది. అంటే ఏంటంటే మీరే ఓనర్స్ కాబట్టి మీకు వచ్చి విన్నపం చేయాలి కాబట్టి నేను వచ్చాను మాస్టర్స్. లేకపోతే నాకు ఇప్పుడు అది కాదు. అసలు ఏంటంటే అన్నిటికంటే అదృష్టం చెప్పమంటారు సార్. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఆ 10 పిలిచారు, వెళ్ళాను. ఈ స్పీడ్ ఎలా వెళ్తుంటే ఒకళ్ళు లేచి, ఏమండి ఇండియాలో ఓ పక్కన జగ్గి వాసుదేవ్, ఓ పక్కనే ఉన్న బ్రహ్మకుమారిస్, ఓ పక్కనే ఉన్న రామ్దేవ్ బాబా, ఓ పక్కనే ఉన్న ఆర్టబ్లీవ్, ఇవన్నీ ఉండే కదా. అసలు స్పిరిచువాలిటీ అంటే చెప్పండి 2-3 సెంటెన్స్లు అన్నారు. 2-3 సెంటెన్స్లు, ఇంకా ఒకటి సెంటెన్స్ చెప్తాను చెప్పా. ఎందుకంటే ఆమె చెప్పలేదు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను 25 కంట్రీస్కి పంపించింది, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2008, 2009, 2010లో అందుట్లో 15 కంట్రీస్లో అడ్రస్ చేశాను. నాకు దేవుడు ఇచ్చిన వరం, పత్రికారి బ్లెస్సింగ్స్ ఏంటంటే నేను ఏ కంట్రీకి వెళ్తే ఆ లాంగ్వేజ్ మాట్లాడతాను. అంటే ఇది వెళ్తాను. ఒకటే సార్, కర్తాలు మంది సార్, అన్ని ప్రోగ్రామ్స్ మంది సార్, ధ్యాన జగత్తు మంది సార్, పిఎంసి మంది సార్, మన ఎక్కడైతే మన అన్ని పిరమిడ్లు అన్నీ మనయే సార్. మన పత్రికలు పెట్టినాయి కదా. తల్లో దీనికి ఒక్కడి గ్యాప్ పెట్టుకోండి సార్. పోయిన మంత్ కాకుండా అంతకుముందు మంత్లో పోయిన మంత్లో అంతకుముందు బ్రహ్మాండం తెస్తున్నారు ఆర్టికల్స్. ఈ మధ్య పోయిన మంత్లో ధర్మం మీద పత్రికారు ఆర్టికల్ రాశాడండి. ధర్మం చెయ్యండి అని. అంటే ఏం తెలుసా? ధర్మం అంటే డబ్బులు ఇవ్వటం కాదు. అరే నువ్వు ధర్మంగా జీవించు, అది ఎసెన్సు. నువ్వు ధర్మంగా జీవించని చెప్తున్నాడు. ఏం కేశవరాజు బ్రహ్మాండంగా ఆర్టికల్ రాసావు, దాంట్లో ఎవరు వేసావు? నువ్వు ఏపీ వేసావు కాబట్టి చెప్తున్నావు. ధర్మంగా జీవించు, ధర్మంని రక్షిస్తుంది. నువ్వు ఎప్పుడైతే అధర్మంగా ఉంటావో అదే అవుతుంది. మాస్టర్స్, మన పిరమిడ్ మాస్టర్స్ మన అందరం చూసి మిగతా వాళ్ళు కూడా మెడిటేషన్ రావాలి. మనం ఎలా బిహేవ్ చేయాలి? దయచేసి ఇంకొకరి మాటలు వినండి, కానీ దాని నిజాలు తెలుసుకోకుండా ఇంకొకరు కామెంట్ చేయొద్దు. అది ఒక్కటి రిక్వెస్ట్. నిజాలు తెలుసుకోండి. ఎందుకంటే మీకు అరిస్టాటిల్ పేరు విన్నారా? అరిస్టాటిల్ ఫేమస్ గ్రీక్ తత్వవేత్త. ఆయన దగ్గర ఒక ఆయన వచ్చేసి, ఏమండి నేను మీ శిష్యుడి గురించి ఒకటి చెప్పాలి సార్ మీకు. అప్పుడు ఏమంటే, నేను 3 క్వశ్చన్లు వేస్తాను, దానికి సమాధానం చెప్పు. చేద్దాం. నువ్వు చెప్పేది నువ్వు చూసావా, నువ్వు విన్నావా? నేను విన్నాను సార్. నువ్వు చెప్పేది ఏంటి, మంచిదా చెడుదా? చెడు సార్. నువ్వు చెప్పేది ఎవరికైనా ఉపయోగం ఉందా? లేదు సార్. మరి ఎందుకైనా నాకు చెప్పటం? అవునా కదా? అందుకని కామెంట్ చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ముగిద్దాం. ఒక ఊళ్ళో ఒక రాజుగారు అందరికీ ప్రతిరోజు మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు. ఏం సార్? అందరూ బ్రాహ్మణులకి, లేని వాళ్ళకి భోజనం పెడుతున్నారు. ఒకరోజు ఏమైందంటే, ఒక గద్ద పాముని తీసుకొని వెళ్తుంది ఆకాశం మీద. వెళ్తుంటే తెలియకుండా
ఆ పాములో నుంచి ఒక విషం వచ్చి అన్నంలో పడింది. గద్దకు తెలియదు, పాముకు తెలియదు, రాజుగారికి తెలియదు, ఉండేవాడికి తెలియదు, వడ్డించేవాడికి తెలియదు. అలాంటి ఫుడ్ సర్వ్ చేశారు. అది తిని ఒక ఆయన చనిపోయాడు. రాజుగారు చాలా ఫీల్ అయ్యారు. అయ్యే ఇది మంచి కోసం అయితే చెడు అయిపోయింది ఏంట్రా బాబు, ఇలా అయిపోయిందని ఫీల్ అయిపోయారు. ఇక్కడ ఇది అక్కడ సీన్ కట్టు. గుప్తా గారు, ఎవరు, చిత్రగుప్త గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా అయింది, ఈ అకౌంట్స్ ఎవరి మీద వేయమంటారు? రాజుగారి మీద వేయమంటారా, పాము మీద వేయమంటారా, గద్ద మీద వేయమంటారా, వండివాడు వేయమంటారా, వడ్డీవాడు వేయమంటారా అంటే, ఏ గుప్తా నీకేం తొందర ఏంటాయి, కాసేపు ఆగు. ఆగాడు. మరుసనాడు ఏమైందంటే ఒక ఆమె పోతుంటే పక్కింటి వాళ్ళు పక్క ఊర్లో వచ్చారు. అమ్మ ఆ పక్కింట్లో అడుగుతున్నారు అనమాట, అమ్మ ఇక్కడ రాజుగారు ఎవరికో భోజనం పెడుతున్నారంట కదా, అది కొంచెం చూపిస్తావా అంటే ఉంది. అరే పిచ్చోళ్ళలాగా ఉండారా, నిన్ననే రాజుగారు ఒకళ్ళకి విషమిచ్చి చంపేశాడ్రా, ఒకళ్ళకి విషం ఇచ్చి చంపేశాడ్రా, మీరు పోతే మీకు కూడా చంపుతారా చూసుకోండి అంటే వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోయారు. అన్నం తినకుండా. అప్పుడు రాజుగారు, యమధర్మరాజు గారు గుప్తాని పిలిచి, గుప్తా నేను అన్నావు కదా ఆ మొత్తం ఈ అకౌంట్లు. అందుకని మీ అందరికీ విన్నపం ఏంటంటే క్రిటిసైజ్ చేయండి, తెలియకుండా మాట్లాడద్దు, తెలుసుకొని మాట్లాడండి. అది మంచిదనుకోండి, బ్రహ్మాండం. కానీ లాస్ట్లో ఇంకోటి చెప్తాను, చాలామంది దీంట్లో సగం మంది 50% షిరిడీ బాబా భక్తులు. షిరిడీ సాయిబాబా సచ్చరిత్రలో ఎవరైనా ఇంకొకరిని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ మాలిన్యాన్ని మొత్తం తిన్నట్టే. అర్థం చేసుకోండి. చాప్టర్ నెంబర్ ఎంత 29-30 ఉంది అక్కడ. ఏం సార్, ఒక అతను తెగ తిడుతున్నాడు ఏం కారణం లేకుండా. అది బాబాగారు తెలిసింది. నెక్స్ట్ రోజు బాబాగారు నేచురల్ కాలేజ్కి వెళ్ళి ఎదురుగా వచ్చాడు తిట్టినోడు. సార్ వాడిని తెగ తిట్టారని. ఎమ్మట ఆయన చూడండి, రియల్ జరిగింది. ఒక పందిని చూపించి అది ఏం చూస్తుంది, అశుద్ధాన్ని ఎలా తింటుంది, అలానే నువ్వు వాడు అశుద్ధం మొత్తం నువ్వు తిన్నావురా నువ్వు. అంత డేంజర్ అండి కర్మ సిద్ధాంతం, అంత ఎమోషన్ అండి. ఆలోచించండి మాస్టర్స్, మన పిరమిడ్ మాస్టర్స్. మనం చూసి ఇంకొకరు పిరమిడ్ రావాలి, మనం చూసి ఇంకొకరు ధ్యానం రావాలి, మనం చూసి ఇంకొకరికి ధర్మంగా ఉండాలి, మనం చూసి ఇంకొకరి లైఫ్ అంటే ఇలా ఉండాలా, పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలా అని మన మోడల్గా ఉండాలి. అలా మోడల్గా మన పిరమిడ్ మాస్టర్స్ ఆల్రెడీ ఉండారు, ఇంకా ఉండారు అని చెప్పేసి ఆశించుకుంటూ పత్రి గారికి, మీ అందరికీ, విజయభాస్కర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ.